జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జ్మెంట్. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. డోలే డోలే సాంగ్ ఎలా వేయాలి? చిన్నపిల్లలాగా డోలే డోలే అలా. ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది అంటే నేను ఒప్పుకుంటాను దానికి. 3 years లవ్, సడన్గా ఒక రోజులో బ్రేకప్. అనవసరంగా వదిలేసానని కాదు, కానీ ఇలా కాకుంటే బాగుండేది. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. నేను మొగుడు వదిలేసారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా. ఎవరున్నారు నీకు సపోర్ట్గా? మమ్మీ డాడీ. ఏమన్నారు? ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హక్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్, జానీ లిరి వీళ్ళదే ఇష్యూ. అసలు మాస్టర్కి నేను ఎవరో తెలియదు. ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడో నాకు కొంచెం బుర్ర ఉంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది. ఎవడో ఒకడు ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళాలంటే అబ్బా ఇండస్ట్రీకి అనవసరంగా వచ్చాయని రాకుండా ఉండాల్సింది. సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్. ఏంట్రా బాబు యూట్యూబ్లో ఒకతే ఉందా, తీసేయండిరా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఫోక్ డాన్సర్ జాను ఈరోజు మనతో ఉంది. ఈ మధ్య కాలంలో డి షో చూశారు, టైటిల్ విన్ అయ్యి మంచి సెలబ్రేషన్స్లో ఉంది. చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ ఫైనల్గా నా దగ్గరకు వచ్చింది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రోమోలో సగం చూసి ఉంటారు. మిగతా విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తను చెప్తుందో లేదో తన్నే అడుగుదాం. జాను ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. మీలాంటి గెస్టులు అందరూ వచ్చినంత వరకు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. వస్తూనే ఉంటారు కదా. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డి టైటిల్ విన్నర్కి. అండ్ నా షో నో ఫిల్టర్, నో ఫిల్టర్ విత్ శివ. అంటే నేను ఫిల్టర్ లేకుండా క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఫిల్టర్ లేకుండా సమాధానం చెప్పాలి. చెప్తాను. డన్. స్టార్టింగ్ ఏది దీనికి ఆ ఫిల్టర్ అని అనొద్దు. స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది, తర్వాత కూడా నార్మల్గా ఉంటుంది. చూస్తూ ఉంటాను కదా, తెలుసు మీరంతా. ఎలా ఉంది ఇప్పుడు జర్నీ, నీ జర్నీ మొత్తం? ఓకే, బాగుంది. అసలు నీకు ఈ ఫోక్ డాన్సర్ అంటే డాన్స్లో టైప్స్ ఉంటాయా? చాలా టైప్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఉంటాయి. ఈ ఫోక్ డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు డాన్సర్ మీద నీకు? ఎందుకంటే ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదాన్ని. శ్రీధర్ మాస్టర్ అని ఉండేవాడు, క్లాస్కి వెళ్ళేదాన్ని నేను అక్కడ. సో డాన్స్ నేర్చుకున్నాను. మా డాడీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ డాన్స్ మీద. తనే క్లాస్కి వెళ్ళి పంపించాడు. క్లాసికల్ కూడా నేర్చుకున్నాను నేను. క్లాసికల్ చేశాను. తర్వాత నార్మల్గా ఉంటాయి కదా మన ఊర్లలో, ఏం చేస్తారు, కాంపిటీషన్స్ పెడతారు, అలాగే చేసేదాన్ని ఎక్కువ కాంపిటీషన్స్. నేను డాన్స్ అని చిన్నప్పుడు అంత లేదు కదా, అలా డాన్స్ నేర్చుకుని. శ్రేయ హీరోయిన్ తెలుసు కదా, తను డాన్స్ చేస్తుంటే టీవీ దగ్గర కూర్చొని ఇలాగే చూస్తాను. నేను ఇలా చెయ్యాలి, తనని చూసే నేను నిజంగా చిన్నప్పుడు తనని చూసే నేను ఇలా చేయాలి, ఇలా నడుము తిప్పాలి, ఇలా ఉండాలి అనుకుని అలా పర్ఫెక్ట్. ఇప్పుడు తనలా చేస్తున్నావా? తనలా అంటే కొంచెం అనుకో, చూసేవాళ్ళు చెప్పాలి, నేను చెప్పకూడదు. బాగా చేస్తున్నావు. అది నీ కొరియోగ్రాఫర్, నీ గురువు ఎవరని చెప్తే ఏమని చెప్తావు? శ్రీధర్ మాస్టర్. ఆయన నీ గురువు? దాని తర్వాత మొత్తం నీకు ఫైనల్ వరకు ఆయనే ఉన్నారా? అంటే ఫైనల్ వరకు కాదు, నేను ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తనే నా గురువు. తన దగ్గర నేర్చుకున్నాను. ఈ ఫోక్ లో నీకు ఎలా అవకాశం వచ్చింది? బేసిక్గా ఈవెంట్స్ ఎక్కువ చేస్తాను. అప్పుడు నార్మల్గా నన్ను చూస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, పిల్ల బాగా చేస్తుంది. ఫోక్ సాంగ్స్లో ఫస్ట్ సైడ్కి చేశాను నేను. గంగక్క తెలిసే ఉంటుంది. సో గంగక్క సాంగ్స్లో అలాగా సైడ్ డాన్సర్గా చేశాను ఫస్ట్. తర్వాత బేసిక్గా ఏమైందంటే సై టీవీ మీ అందరికీ తెలుసు, తిరుపతి అన్నయ్య. ఇంకొకటి పొద్దుపొడి శంకర్ అని చెప్పేసి మన ఆ అన్నయ్య ఫస్ట్ రావే రావే పెద్దమ్మ సాంగ్కి సరితక్క అని ఒక అక్క ఉంటుంది. తనకు కాల్ చేసి నీ డాన్స్ బాగా నచ్చిందే, వాళ్ళు నిన్ను అడుగుతున్నారంటే ఫస్ట్ కోరియోగ్రఫీ, ఫస్ట్
యాక్టింగ్ చేసింది అదే సాంగ్ రావే రావే పెద్దమ్మ. తర్వాత సై టీవీలో దందన సాంగ్ అందరికీ తెలుసు. ఈ 2 సాంగ్స్ తోనే అందరికి తెలిసిపోయాను. ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే సాంగ్ వినాలనుకుంటుంటారు కొంతమంది, డాన్స్ చూస్తుంటారు. అంటే ఫోక్ అనగానే విలేజ్ సైడ్ కానీ మాస్ పీపుల్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. నిన్ను పలకరించే ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నేను పలకరిస్తాను? ఎక్కువ పల్లెటూరు వాళ్ళు, పల్లెటూరు చాలా అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే చూస్తారు. పనిపోయి వస్తారు కదా. నాకు చాలా మంది కొన్ని వీడియోస్ పెట్టారు, రే జానమ్మ వీడియో పెట్టరా యూట్యూబ్ లో పెట్టు, తినుకుంటూ చూస్తారు పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి. అలాంటి చాలా ఇష్టం. పాడిన వాళ్ళకన్నా చూసే వాళ్ళు ఎక్కువ ఇది. పాపం పాడిన వాళ్ళకి వస్తుంది, బట్ మనమే పాడినాం అనుకుంటారు చాలా మంది. కొంతమంది అడిగారు ఈ పాట నేను కాదమ్మా పాడింది, నేను యాక్టింగ్ చేస్తాను, పాడింది వేరే వాళ్ళని చెప్పాను చాలా సార్లు. నీకు యాక్టింగ్ ఇష్టం ఓన్లీ డాన్స్ ఇష్టం? యాక్టింగ్ కూడా ఇష్టం. యాక్టింగ్ ఇష్టం. ట్రై చేసావా ఎప్పుడైనా? ట్రై చేశాను చిన్న చిన్నగా. తుపాకీ రాముల్లో చేశాను కదా నేను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా చాలా మందికి సినిమాల్లో మూవీస్లో చెయ్యాలి డ్యాన్స్, లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కానీ, లేకపోతే ఫ్రెండ్గా చేసి లేకపోతే ఇలా డ్యాన్స్ చేయాలి అనుకుంటారు కానీ, ఫోక్కి అంత చాలా మంది ఎక్కువ రారు, మ్యాక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. బట్ నువ్వు ఎందుకు ఇదే అనుకుని ఉండిపోయావు? అంటే నేను బేసిక్గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా, నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నేను దానికి అయిపోయాను. ఇంకా నేను తెలంగాణ అమ్మాయిలాగానే ఉండాలి, నేను తెలంగాణ అమ్మాయిలాగానే పేరు తెచ్చుకోవాలి, ఇది అంటే మూవీస్ లో చెయ్యాలి అని ఎవరికైనా ఉండిద్ది. కానీ మూవీస్ లో కూడా ఈ తెలంగాణ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా, ఫోక్ సాంగ్స్. ఇప్పుడు మూవీస్ లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు, అలాంటివి వస్తేనే చేస్తాను, లేకపోతే వేరే చేయను. ఇప్పుడు ఎన్ని చేసి ఉంటావు? 2000 దాటిపోయి ఉంటాయి. లెక్క పెడితే ఇంకా చాలా వస్తాయి. 2000 వీడియోసా? అవును. బాగానే సంపాదించావు. ఓయమ్మా, సంపాదించడం ఎక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంతే, మరీ ఇంత కాదు. ఎంత నుంచి స్టార్ట్ చేసావు? నార్మల్గా చెప్పకూడదు. నార్మల్గా అంటే నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు 1500 నుంచి స్టార్ట్ చేశాను. 1500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20,000 అనుకోండి ఒక సాంగ్ కి. నార్మల్ గా చెప్తున్నాను. త్రిబుల్ వేసుకోండి. ఇది త్రిబుల్ లేదు. ఫోక్ సాంగ్స్ కి నేర్పించే కొరియోగ్రాఫర్స్ నార్మల్ గా సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ కి తేడా ఉందా? ఏం తేడా? వాళ్ళు ఇది చేయగలరా? ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళు చాలా మంది, అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ చాలా ఉంటుంది, కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు. వాళ్ళు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటది. అంటే నేను చూసినంత వరకు, ఇప్పుడు నా సాంగ్స్ కొని నేనే చేసుకుంటాను, కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తుంది. కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు, శేఖర్ వైరస్ అని చెప్పేసి, చాలా బాగా చేస్తాడు ఆయన. శేఖర్ మాస్టర్, ఆ శేఖర్ మాస్టర్ కాదు, శేఖర్ వైరస్. మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి మళ్ళీ. శేఖర్ వైరస్ అని, ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని, నమ్రీత్ అని తమ్ముడు ఉంటాడు, ఆయన కళ్యాణ్, ఇంకెవరున్నారు, రాజేష్ మాస్టర్ అని, రఘు జాను అని చెప్పేసి తమ్ముడు. వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్సే అంటారు, కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది. వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ కొరియోగ్రాఫర్ గా మీరు మారొచ్చు కదా, మామూలుగా నేర్పించవచ్చు కదా అని నువ్వు సపోర్ట్ చేయడం ఏం చేసావా? అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం, ఈ కొరియోగ్రాఫర్ అయితే బాగుంటది, ఇది చెయ్యండి అని చెప్తాం, కానీ మరీ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా, ఇండస్ట్రీకి వెళ్ళానని చెప్పలేము. ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్ కదా. ఇప్పుడు చేస్తాను. ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు మాస్టర్ తీసుకోండి, లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్తాం. ఇండస్ట్రీలోకి వచ్చాను, అబ్బా ఇండస్ట్రీలోకి అనవసరంగా వచ్చానే, లేకపోతే ఈ ఫీల్డ్ లోకి రాకుండా ఉండాల్సింది అని నీకు ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడు కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఏంద్రా ఈ బాధ, నాకు అసలు నేను ఎందుకు డాన్సర్ని అయ్యాను, ఎందుకు అంటే ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను, అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బాగుండేది, ఏదో నార్మల్గా చేసుకొని ఉంటే అయిపోయేది. ఈ హిట్ అయిన తర్వాత కొంచెం పేరు వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అసలు ఈ తలనొప్పి అవసరమా మనకు అనిపించింది. ఏం కామెంట్స్ వచ్చేవి నీకు నార్మల్ డాన్స్ చేసేటప్పుడు? అదే సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్, ఏంట్రా బాబు యూట్యూబ్ లో ఒకతే ఉందా తీసేయండిరా, ఇవి ఇదే ఏదైతే కామెంట్ ఉందో నీకు డీ చేస్తున్నప్పుడు కూడా వచ్చాయి కదా? చాలా వచ్చాయి. ఇంకా ఇది పోయిందా, సరే ఇందులో అన్నారు, సరే పోనీ కొంచెం స్ట్రాంగ్ అయ్యాను నేను. కొన్ని అయితే ఇలాగే అంటారులే అనుకున్నాను. డీకి వచ్చిన తర్వాత చూసుకో, సేమా అక్కడ కూడా పోయి అదే చేస్తున్నావా, ఇదే ఫోక్ డాన్సా, ఇంకేం రాదు నీకు, ఇదే ఉరి నీకేం తెలుసురా నాయన, నాకైతే వాడికి అనిపిస్తే వాడిని కూర్చోబెట్టి అది కాదు తమ్ముడు, లేకపోతే అది కాదన్నా, లేకపోతే అది కాదు అంకుల్, ఇలా చెప్పాలనిపిస్తుంది. నీకేం తెలుసురా డాన్స్ గురించి, ఏ సాంగ్కి ఎలా మీరు నన్ను చూస్తున్నారు 5 years నుంచి, ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్నా, ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం కనిపిస్తుంది చెప్పండి మీరు? అవును, అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు. నిన్ను కూడా చాలా సార్లు విన్నాను, ఇది అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది, ఇవే చేస్తుంది. ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడు అని అన్నా. అసలు శేఖర్ మాస్టర్ లేపుతున్నారు అంటున్నారు, కానీ అది కాదు. ఇప్పుడు మీరు ఉన్నారండి,
నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు రోజు ఒక స్టైల్ చూస్తారు. ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు వావ్ సూపర్ అంటారు ఎవరైనా సరే. నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు. మాస్టర్స్ చాలా మందిని చూసారు, అందరూ జెమ్స్ చేయడము, వెస్టర్న్ సాంగ్స్ చేయడం. ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి. అది చూసి అనడం తప్పేముంది చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు అది. దానికి కూడా కామెంట్స్ పెట్టారు, ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు. ఇప్పుడు మీరు ఉన్నారండి, అంటే నార్మల్ గా మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది? మాస్ డాన్స్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా అంటారు. వేరియేషన్ ఉంటది కదా. మాస్టర్ అన్ని చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో, అంటే నార్మల్ సాంగ్ కి నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు, అదే వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో చూడకన్నా నా లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు. అంతేనా? పక్కా కొడతారు. ఇప్పుడు లైవ్ లోకి వచ్చి చూడు అలా నేను చెప్తున్నాను వాళ్ళకి. నన్ను చూసి 5 years నుంచి ఉంటున్నాను, ఫోక్ సాంగ్స్ అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి ఇదే ఎక్స్ప్రెషన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్. కానీ సగం మంది అలా అంటారు కదా, సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అనే వాళ్ళకి అసలు నాకు పొగరు ఉండదు, ఫస్ట్ యాటిట్యూడ్ ఉండదు. నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను. నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్ చేయడం వేరు. నాతో నిజంగా ఒక 1 day వచ్చి 5 minutes చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏంటనేది. చాలా మంది నాతో అన్నారు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా, మీకు చాలా పొగరు ఉంటుంది అంట, అమ్మో మీతో మాట్లాడంటున్నారు. షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జానమ్మ ఇలా దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఉండదు, అసలు ఉండదు. అసలు ఉండదు. యాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలి? సందర్భం బట్టి ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా, ఒకవేళ నన్ను ఎవరైనా అన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది. నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం, అంతే. ఎందుకు యాటిట్యూడ్, ఎందుకు పొగరు అవసరం లేదు. ఈ రోజు ఇంత ఉందాం, తర్వాత ఇంత అవుతాం, కానీ మనమైతే ఎప్పుడు అలాగే ఉండాలి. అది నమ్ముతాను నేను. ఎలా ఈటీవీ వాళ్ళు నిన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎందుకు కాంటాక్ట్ అయ్యారు? మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యారో తెలియదు. మనకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నాము, టూర్కి వెళ్ళి ఉండి 24th అన్నారు. అప్పుడు ఒక డేట్ చెప్పారు. సారీ అండి నేను రాలేను, నేను టూర్కి వచ్చాను, నేను రావడానికి కుదరదు, ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేను కదా అని చెప్పేసి వదిలేసాం. సరే అండి ఓకే అని కట్ చేశారు. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు. నీ అమ్మ మళ్ళీ వచ్చింది కదా, మంచి ఛాన్స్ కదా, మన డాన్స్ కూడా మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఆఫీస్కి వెళ్ళాను. డాన్సర్ టోనీ ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్ గా మాది గోదావరికని కదా కాలనీ, వాళ్ళది కూడా గోదావరికని. నార్మల్ తను డాన్సర్, నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా, ఇలా బాగుండేది, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటది అని. తర్వాత పరిచయం అయింది. పరిచయంలో కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అన్నమాట డాన్స్. సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు. మా ఫ్రెండ్ రా డాన్స్ పేరుగా బాగుంటది అంటే నిజం పేరు అనేసుకున్నావా? అలా ఏం కాదు కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా పోయి పెళ్లి జరిగింది. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్ గా? నా 8th class లో అనుకుంటా. 2 years అయిందా మొత్తం? 2 years లవ్, 3rd year లో పెళ్ళి అయిపోయింది. మరి ఇంత లవ్ చేసుకున్నారు కదా, బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్? అంటే 3 years లవ్, సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకు? అలా ఒక రోజులో కాలేదు, అది కొన్ని సిచ్యువేషన్ ఇంకా అలా జరిగిపోయింది. ఫీల్ అయ్యావా అనవసరంగా వదిలేసాను అని? అనవసరంగా వదిలేసానని కాదు కానీ బాధపడ్డాను. చాలా రోజులు బాధపడ్డాను. అరే ఇలా కాకుంటే బాగుండేది, ఇద్దరం బాగుండే వాళ్ళం కదా, అలా బాధపడ్డాను. అంటే మీ మాటలు వింటుంటే ఎవరి తప్పు లేదు, దిష్టి కొట్టింది మాకు బాగా. అదే అంటే దిష్టి తగులుతూ విడిపోతారా? నిజంగా విడిపోతారు. ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన మీద కళ్ళు పడ్డాయి అనుకో విడిపోతాను. నమ్ముతారా ఇది? నమ్ముతాను, నేను చాలా నమ్ముతాను. ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను. దిష్టి వల్లే విడిపోయింది.
ఇప్పుడు తమిళ పెట్టండి, దిష్టి పల్ల విడిపోయిన వీళ్ళిద్దరు ఎందుకయ్యా సామి ఇదంతా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? లైక్ పెళ్ళి అయ్యాక కానీ లేకపోతే విడిపోయాక కానీ? పెళ్లిలో పెళ్ళి అయిన తర్వాత బాగున్నాం, మేము బాగున్నాం, ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం, లిరిన్ బాగా చూసుకున్నాం, అంత ఇక కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను, ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది, మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు. తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత, గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా, ఇప్పటికీ తప్పట్లేదు అది. ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము, మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి, వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే నిజంగా. అలా అప్పుడు కూడా అలాగే చేశారు. రోడ్డు మీద నడుతుంది అప్పుడు చేశారు. అప్పుడు నేను ఇలా వెళ్తుంటే, అరే నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా, మొగుడు వదిలేశాడు అని చెప్పి అన్నారు. ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎవరున్నారు నీకు సపోర్ట్గా అప్పుడు? మమ్మీ డాడీ. అమ్మ నాన్న ఏమన్నారు? మా మమ్మీ డాడీ అసలు, మా డాడీ గురించి చెప్తేనే ఏడిపోతుంది నాకు. అంటే మా డాడీ ఎలా అంటే, వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ అంటే అందరూ లవ్ యూ డాడీ, ఇప్పుడు ఈ జనరేషన్ లో అప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నావు, ఇది కావాలా ఇట్లా. ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హక్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు, అంటే తెలీదు. చెప్పినా కూడా ఎందుకు ఏడుస్తుందో అంటాడు. మా మమ్మీ కూడా అంతే. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను, చిన్న మాట. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే. ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా, ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు. నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు, మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు. నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం. ఆయన గురించి ఎప్పుడు అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ డాడీ అంతే. అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ, నాకు మా డాడీ ఫ్రెండే. ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం బాగా. రాత్రి కూర్చుంటారు, తాగుతా ఉంటాను, నేను పోస్తా సిట్టింగ్ చేసుకొని కూర్చొని మంచిగా మాట్లాడుతా. మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు, మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోనే చేయరు. ఒక అమ్మాయిగా బయటకి ఇంత తిరుగుతానా అంటే వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, అయిపోయిందా, అసలు ఫోనే ఉండదు. వెళ్ళింది చేసుకుని వస్తారు.